నమస్తే. సో, సౌత్ కర్ణాటక ట్రిప్ అయితే ఓవర్ అయిపోయింది. ఫుల్ అందరం ఎంజాయ్ చేసాము. చాలా మంచి మెమోరీస్ ఉన్నాయి. ఇప్పుడైతే మేము 5 మెంబర్స్ ఎలా వచ్చామో స్టార్టింగ్‌లోనే హైదరాబాద్ టు బెంగుళూరు, నేను, మమ్మీ, అంకల్, ఆంటీ, ఇంకొక అంకల్. సో, ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ అలానే వెళ్ళిపోతున్నాము. బై రోడ్ అనమాట. యాక్చువల్లీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే మేము బెంగళూరు వచ్చామన్నమాట. తర్వాత ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. సో, వెళ్ళే దారిలోని లేపాక్షి పడుతుంది కదా, సో అక్కడికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని ఆ తర్వాత మా జర్నీ అయితే కంటిన్యూ చేస్తాము. లేపాక్షి రావడం ఇది నాది ఫస్ట్ టైం అనమాట. చాలామందికి తెలుసుంటుంది, స్టోరీ కూడా వచ్చే ఉంటారు. కానీ సో దిస్ ఇస్ మై ఫస్ట్ టైమ్. అలాగే ఇక్కడ స్టోరీ కూడా తెలుసుకున్నాను. ఏంటి అంటే దేవి సీత హరణ అయింది కదా రావణ్ తీసుకెళ్లేటప్పుడు అనమాట. సో రావణ్ తీసుకెళ్లిన తర్వాత దేవి సీతని అతని దగ్గర నుండి వాపస్ తీసుకురావడానికి చాలామంది ఫైట్ చేసి చాలామంది ట్రై చేశారనమాట. సో ఆ టైంలోనే జటాయు అంటే ఒక ఈగల్ అనమాట, డెమి గాడ్, ఈగల్ ఆర్ వల్చర్ అంటారు. సో అతను అనమాట, అతను యాక్చువల్లీ రూపం అదే అనమాట, ఈగల్. సో అతను కూడా ట్రై చేశారు రావణ్ దగ్గర నుండి సీతాని తీసుకురావడానికి. సో ఆ టైంలోని ఫైట్ చేసేటప్పుడు ఇక్కడే పడిపోయారు అనమాట, ఇంజ్యూర్ అయ్యి. సో అందుకనేసి ఈ ప్లేస్ లేపాక్షి ఫేమస్ అనమాట. సో అందుకని పైన ఈగల్ షేప్లో కూడా అక్కడ ఉంది కదా, చూస్తున్నారు కదా స్టోన్ పైన. సో ఈ ప్లేస్కి ఇది అంటే ఇంపార్టెన్స్ అనమాట. ఆ తర్వాత టెంపుల్ కూడా ఉంది, వీరభద్ర స్వామి టెంపుల్. అక్కడికి కూడా వెళ్తాం దర్శనం చేసుకోవడానికి. హనుమాన్ కూడా ఇక్కడికి వచ్చారు అంటున్నారు. అంటే ఇక్కడ ఒక ఫుట్ ప్రింట్ ఉందన్నమాట. సో అది నిజమో అబద్ధమో, అంటే షేప్ అలా చేశారో తెలీదు. మీకు ఒకవేళ తెలిస్తే ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. సో ఇక్కడ అనుకుంటున్నాను, తెలియదు ఇది రియాలో కాదో. సో లొకేషన్ అయితే, వ్యూ అయితే చాలా బాగుంది పైనుండి. ఇంకేమైనా స్టోరీ ఉంది ఈ ప్లేస్ అని అంటే తప్పకుండా నాతో షేర్ చేయండి, ఎందుకంటే నాకు అంతగా ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. సో కొంచెం ఏదో తెలిసింది మీతో షేర్ చేశాను అనమాట. సో ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది.
ఇప్పుడైతే వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఇది ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చాము కదా దర్శనంకి. మేము మా జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఫంక్షన్ అటెండ్ చేయడానికి బెంగళూరు వచ్చేటప్పుడే వద్దాం అనుకున్నాము, కానీ టైం కుదరలేదు అనమాట. సో అందుకని ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ఆగామన్నమాట, లేపాక్షి అలాగే ఈ టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి. ఇంకా జనాలు కూడా చాలా మంది ఉన్నారు. బయట కార్ పార్కింగ్ దగ్గర అయితే అసలు ప్లేస్ కూడా లేదు, ఫుల్గా లోగు అంటే జనాలు ఉన్నారనమాట, రష్ ఉంది. సో ఎండ అనేం లేదనమాట, అందరూ అయితే వచ్చారు. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది, అందరూ ఫొటోస్ చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. సో కొత్తగా ఎవరైనా ఛానల్కి విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకవేళ మీకు నచ్చితేనే. ఆ తర్వాత ఈ వ్లాగ్ నచ్చితే కూడా లైక్ కూడా చేయండి. సో కర్ణాటక ట్రిప్ అయితే ఓవర్ అయిపోయింది. మాతోని ట్రావెల్ చేసే వాళ్ళందరూ అయితే ఇప్పుడు ట్రైన్స్లోని బస్సెస్లోని అంటే బ్యాక్ టు దేర్ రొటీన్ అనమాట. కానీ మేమైతే ఇంకా ట్రిప్ జోన్లోనే ఉన్నాము, ఎందుకంటే ఇలా తిరుగుతుంటే మాకైతే ఆ కర్ణాటక ట్రిప్పే గుర్తొచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆ జోన్లోనే ఉన్నాము, ఇంకా తిరుగుతూనే ఉన్నాం అనమాట, ఇంకా ఇంటికైతే వెళ్ళలేదు. సో అదే ఇక్కడ అందరం నవ్వుకుంటున్నాం అనమాట. కానీ ఒకసారి దర్శనం కూడా రావాలి కదా, ఎందుకంటే దారిలోనే మనకి పడుతుంది కాబట్టి. సో టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది, చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇక్కడ అంటే లార్డ్ శివజీ అలాగే విష్ణు అంటే లార్డ్ విష్ణుది టెంపుల్స్ లోపల ఉన్నాయన్నమాట. టెంపుల్ లోపలైతే చాలా చీకటిగా ఉంది. ఇక్కడ శివలింగం ఉందన్నమాట.
సో ఇప్పుడు మా జర్నీ అయితే మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. ఇంకా చీకటి కూడా అయిపోవడానికి వచ్చింది. మేమైతే ఫుల్ బోర్ అయిపోతున్నాము, నిద్ర కూడా పోయాము కాసేపు. కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి ఇక్కడైతే చాయ్ తాగడానికి ఆగాము. సో మనకి బెంగళూరు టు హైదరాబాద్ ఆల్మోస్ట్ అంటే 9-10 అవర్స్ పడుతుందన్నమాట. అది కూడా ఆగకుండా, ఒకవేళ ఆగితే ఇంకొక 1 అవర్ అలా టైం అయితే వేస్ట్ అవుతుంది. ఇంకా అలాగా ట్రావెల్ చేస్తూ చేస్తూ డిన్నర్ టైం కూడా అయిపోయింది. సో ఇక్కడైతే ఈ రెస్టారెంట్లో ఆగాము. డిన్నర్లో జస్ట్ సింపుల్గా మేము ఫల్కాస్ తీసుకున్నాము. ఆ తర్వాత వెజ్ కర్రీస్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా జర్నీ చేస్తూ చేస్తూ ఫైనల్గా అయితే 12:30 నైట్కి మేము రీచ్ అయ్యామన్నమాట ఇంటికి. సో అంకుల్ అంటే మాకు డ్రాప్ చేసేసి అయితే వెళ్ళిపోతారు. సో కర్ణాటక ట్రిప్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ బ్లాగ్ అనమాట. ఇంకా రేపటి నుండి ఇంకా రొటీన్ బ్లాగ్సే వస్తుంది, తప్పకుండా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై బ్లాగ్స్. థ్యాంక్ యూ.